వాడు వెళ్ళి ఈ దేహంతో దాదాత్మ్యం చెందడం ఇంకెంత కల్పన. ఈ దేహం అనుకునేటువంటిది ఇదిగో నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు, ఈ లోకం, అది ఇదెంత కల్పన. అసలు ఇన్ని కల్పనలకి మూలం ఏంటి? ఆ నేను అనే కల్పన. అసలు ఆ నేను అనేది కల్పనగా మనం దాటిపోగలిగితే, దాన్ని చూడగలిగితే అక్కడ ఏమేం జరుగుతుంది? ఇక్కడ విచిత్రం. వాడు ఏ విచిత్రాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ బుడగ పుట్టి ఆ నీటి మీద అలా ఎంత ఉయ్యారంగా తిరుగుతుంది. ఆ బుడగ అలా ఉయ్యారంగా ఒప్పు చంపులతోటి అలా తిరుగుతూ చాలా అందంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, బాల్యాదిషు అపి జాగ్రత్తాదిషు తథా సర్వాసు అవస్థాస్వపి. ఏం గొప్పగా చెప్పారు. దీనికి బాల్యము అనే ఒక దశ ఉంది ఈ శరీరానికి, అవునా? యవ్వనము అనే ఒక దశ ఉంది, కౌమార్యము అనే దశ ఉంది, వార్ధక్యము అనే దశ ఉంది. ఈ దేహం నుంచి ఇప్పుడు చూడండి, లోపల నుంచి ఈ దేహము బాల్యము, యవ్వనము, కౌమార్యము, వార్ధక్యము, ఈ దశలు ఉన్నాయి. అంతేకాదు లేచాడు. ఇప్పుడేంటి? విశ్వ, మేల్కొన్నవాడు, కలను కంటున్నాడు. స్వాప్నికుడు తైజస, నిద్రపోతున్నాడు. సుప్త, ప్రాజ్ఞ, మూడు అవస్థలు ఉన్నాయి వాడికి. ఏమిటి? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఈ మూడు జరుగుతున్నాయి. ఇవి ఎక్కడ జరుగుతున్నాయి? బాల్యము, యవ్వనము, కౌమార్యము, వార్ధక్యం ఎక్కడ? దేహం మీద, అవునా? దేహము ఈ దశను పొందుతున్నాయి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేది ఎక్కడ జరుగుతున్నాయి? మనస్సులో జరుగుతుంది. జాగ్రత్త అవస్థ మేలుకున్నప్పుడు ఇది అది అన్నిటినీ గుర్తించేది లోపల. చూడండి, కళ్ళతో చూస్తున్నాం కదండి. కళ్ళతో ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారనుకోండి, మీ మనసు ఎక్కడో గరగపొరలో ఏదో గడ్డి పరక మీద తెలియదు. ఏం చేస్తారు? మీ ఊర్లో ఎవరో వచ్చి మీ కలుపుకుంటారని, మీరు లేకపోయేటప్పటికీ అక్కడ వాళ్ళు ఏదో పాపం వెయిట్ చేసి వెళ్ళిపోయారని ఏదో ఊహ వచ్చిందనుకోండి, మీ కళ్ళు అని చూస్తూ ఉంటాయి. చెవులు అన్ని నాకేంటి భ్రమ, మీరు బాగా వింటున్నారేమో అని. కానీ మీరు కూడా అక్కడ నన్ను చూసి ఇలా ఎలా అంటూ ఉంటారు ఊరికి. కానీ ఏమిటో ఆలోచన అంటే ఏంటి? కళ్ళతో ఈ లోకాన్ని చూడట్లేదండి, మనస్సుతోటే చూస్తున్నాను ఈ లోకాన్ని. కానీ మనస్సు చూడలేదు కనుక కళ్ళని ఊతగా తీసుకుని వెళ్ళి చూస్తుందంటే. చెవితో వింటున్నాం అనుకోకండి. ఇప్పుడు మీరు కూర్చున్నారు, ఎదురుగా వెళ్ళారనుకోండి, ఏంటంటే ఇప్పుడు స్వామి ఏదో చెప్తే నవ్వారు, అందరూ ఏంటంటే ఎందుకు నవ్వారంటే, అంటే మీ చెవి ఓపెన్ ఉంది, కానీ చెవితోటే వింటున్నాం అనుకోకండి, మనోబుద్ధులతోటి వింటున్నాం. కానీ మనోబుద్ధులకి వినే శక్తి లేదు స్వతహాగా కనుక చెవిని తీసుకుని వెళ్ళి వింటున్నాయి. అర్థమైందా? ఇప్పుడు నేను ఏదైనా ఊరెళ్ళాలి, అబ్బాయి రిక్షా ఎక్కడా అన్నాను. ఆ ఊరు వెళ్ళాలన్నా, సరే వెళ్ళండి. వాడు మనకు రిక్షా చెప్పేసి వెళ్ళిపోతారా? ఏం మనం ఊరెళ్ళాలి, మనం రిక్షాలో ఎక్కిస్తే వెళ్ళిపోవచ్చు కదా? కాదు, మనం వెళ్ళలేం, మనం తోలలేము అది రిక్షా. అందుకని రిక్షా వాడిని ఒకగా తీసుకుని తోలమని మనం ఎక్కి కూర్చుని వెళ్తాం. అలాగే ఇక్కడ కూడా కంటితో చూడలేం ప్రపంచాన్ని, కళ్ళు చూడదు, మనోబుద్ధులే చూస్తాయి. కానీ మనోబుద్ధులకి స్వయంగా చూసి చూస్తున్నది కనుక కళ్ళని ఊతగా తీసుకుని వెళ్ళి చూస్తాయి. కాబట్టి ఈ లోకాన్ని, ఈ జాగ్రత్త అవస్థని కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు అనుభవిస్తున్నాయి అనుకోకండి. ఇవన్నీ తిండాలి, అవయవాలు ఏంటంటే గోడకాలు. కానీ అనుభవించేదెవరు? విశ్వ, లోపలున్న నేను ఈ జాగ్రత్త అవస్థలో మేలుకుని ఈ లోకాన్ని అనుభవిస్తున్నాను. అనుభవించి పడిపోతారు. మళ్ళీ ఆ అనుభవాల పుట్టని ఒక గుట్టగా మార్చుకుని ఒక లోకంగా చేసుకుని ఆ లోకంలో విహరిస్తుంటాను. అదేంటిది? స్వప్న. అది అనుభవించేది ఎవరు? మనోబుద్ధులే. అక్కడ మళ్ళీ మారిపోయింది నా పేరు తైజస. ఇక్కడ జాగ్రత్త అవస్థలో విష్ణుడు అంటున్నారు. అదే జాగ్రత్త అవస్థలో దేహం పడిపోయి అదే అనుభవాన్ని కనుక నేను అనుభూతి పొందితే ఒక లోకంగా తయారు చేసుకుని అదేంటి? స్వప్న తైజస. మళ్ళీ అదే
బాహ్యనారా. మరి మనోబుద్ధుల్లోనే ఎందుకు కనిపిస్తుందండి? అంతటా ఉన్నప్పుడు అన్నిటికీ కనపడాలి కదా. ఎప్పుడైనా ఆలోచించారా ఈ మాట? నేను దాన్ని ఎందుకు ప్రతి దాన్ని పిచ్చి పిచ్చి ప్రశ్న వేసుకుని ఆలోచిస్తాను. విషయం ఎక్కదు, వీటిని అలా కూర్చుంటాం. బుర్రను ఉపయోగించాలి, విచారణ చేయాలి, పదును పెట్టాలి. కానీ సాధన అంటే అది. సాధన అంటే చేతులు కాళ్ళు ఉంపేసి తిప్పేసి లేకపోతే ముక్కు ఇలా ఇలా సాధించి ఏదో వెనక్కి పెట్టేవి ఏం చేయక్కర్లేదు. సాధన అంటే అది కాదు. మన బుద్ధితో విచారణ చేస్తూ అంతర్ముఖులం అవ్వడమే సాధన. ఆ మార్గంలో ఇక్కడ బాగా ఆలోచించాలి. ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికి రావాలి. ఆత్మ చైతన్యము సర్వవ్యాపకమై అఖండమై అంతటా వ్యాపించేది అదే కదా. మరి ఎందుకు కేవలం మనోబుద్ధుల్లోనే ప్రతిబంధించాలి నేను అని? అంతటా ప్రతిబంధించవచ్చు కదా. ఇప్పుడు సమాధానం బాగా ఆలోచించాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. ఏ గోడ దగ్గరికి వెళ్ళినా, ఏ కుర్చీ దగ్గరికి వెళ్ళినా, ఏ కూలర్ దగ్గరికి వెళ్ళినా, ఏ బల్ల దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నా నీడ దాని మీద పడుతుంది. ఆలోచించండి. కానీ అది ప్రతిబింబించలేదు. అద్దం దగ్గరికి వెళ్ళారనుకోండి, అద్దం ఏం చేస్తుంది? మిగతా వస్తువుల్లాగా నా నీడను తీసుకుని మళ్ళీ తిరిగి అప్పచెప్తుంది ప్రతిబింబాన్ని. కారణం ఏంటంటే అద్దానికి ఒక్కదానికి ప్రతిబింబించగలిగే శక్తి ఉంది, గోడకు లేదు. అలాగే దేహం గోడ లాంటిది, జడం, దీనికి ఆ శక్తి లేదు. ప్రాణానికి లేదు, ఇంద్రియాలకు లేదు, అవయవాలకు లేదు. ఒక్క మనోబుద్ధులే అద్దం లాంటిది, ప్రతిబింబించగలిగే శక్తి ఉండేది మనోబుద్ధికే. కాబట్టి మనోబుద్ధులు ఉంటే అక్కడ చైతన్యం ప్రతిబింబిస్తుంది. మనోబుద్ధులు పడిపోతే అక్కడ చైతన్య ప్రతిబింబం లేదు. అందుకనే పగలు మేలుకున్నప్పుడు మనోబుద్ధులు లేచే కనుక నేను అనేవాళ్ళు లేచాడు, ప్రతిబింబం ఓ తిప్పేస్తున్నాడు. రాత్రి మనోబుద్ధులు పడిపోతున్నాయి కనుక వాడు లేడు, అక్కడ ప్రతిబింబం కనపడట్లేదు. ప్రతిబింబం కనపడట్లేదు. ప్రతిబింబం కనపడట్లేదంటే లేదంటావా? చెప్పండి. ఒక ఆయన అన్నాడు, అయితే ఇంక నిద్రలో నేననేది ఉండదేమోనండి అన్నాడు. ఎందుకు ఉండదు? అది మరి మనోబుద్ధులు పడిపోతాయి కదండి. ఇప్పుడు అర్థం లేకపోతే మన ముఖం కనపడదు అంటున్నారు. సరే, నేను ఒక పని చెప్తాను. అక్కడ అర్థం ఉంది కదా, ఒకసారి వెళ్ళి చూసిరా నీ ముఖం ఉందో లేదా. వెళ్ళాడు, ఉందండి అన్నాడు. వచ్చాడు, ఉందా అన్నాడు. అప్పుడుందండి, ఇప్పుడు లేదు కదా అక్కడ అన్నాడు. సరే వెళ్ళి చూసిరా లేదేమో అన్నాడు. అలా కాదే చూసి నువ్వు వెళ్ళి తీసుకురా అన్నాడు. వెళ్ళాడు, ఉందండి అన్నాడు. అక్కడ రా అన్నాడు. ఉందా లేదా అన్నాడు. అంటే ఉందండి, ఇప్పుడు లేదు కదా అన్నాడు. సరే వెళ్ళి తీసుకురా. వాడు లేదని నాకు నిరూపణ చేయమనండి. ఇంకొకరితో కాదు, వాడికి వాడే. ఇంకొకటి వచ్చి వీడు నా దగ్గర ఉంటే వాడు అక్కడి నుంచి వీడి ప్రతిబింబం అక్కడ లేదని చెప్పకూడదు. ఇక్కడ విచారణ ఎవరితో జరుగుతుంది? నాకే జరుగుతుంది. ఇంకొకటి జరగట్లేదు విచారణ. కాబట్టి నా ప్రతిబింబం అర్థంలో లేదు అని అక్కడ ప్రూవ్ చేయమనే. కాబట్టి నిద్రలో నేను లేను, నేను ఉన్నాను, ఈ మాటలు మనం మేలుకున్న తర్వాతే కానీ నిద్రలో ఈ మాటలు ఉన్నాయా? ఈ మాటలు లేనప్పుడు దాని గురించి ఎందుకు ఉంది లేదని తెలియచారు. మనోబుద్ధులు అంతర్లీనమైపోతే ఆ ప్రతిబింబించే శక్తి కూడా కోల్పోతుంది. వాడు కూడా అక్కడ సూక్ష్మంగా పడిపోతాడు. ఇంకా వాడు బుద్ధి రూపంలో వెళ్ళిపోయాడు. ఇంకా ఇది వ్యక్తమయ్యే కొద్దీ వాడు వ్యక్తమవుతుంటాడు. వాడు వ్యక్తమై ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో మమేకమై ఎన్ని పొందుతుంటాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? బాల్యము, యవ్వనము, కౌమార్యము, వార్ధక్యము, ఈ దశలని దేనికి? దేహానికి, మనస్సుకు కాదు, దేహానికి. అలాగనే మనస్సు ఏం చేస్తుంది? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, విశ్వడిగా, తేజస్సుడిగా, ప్రాజ్ఞుడిగా ఈ అవస్థల్ని పొందుతుంది. అర్థమైందా? అలాగనే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ఈ భేదాలన్నీ ఎక్కడున్నాయి? ఇది కూడా శరీరేంద్రియ మనోబుద్ధుల గతమే ఉంది. స్థూల శరీరం అన్నప్పుడు అన్నీ కలిపి దేహంతో కలబోస్తుంది స్థూల శరీరం. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఈ 4 మొత్తం కలిపి 19. ఈ 19ని కలిపి మనకు స్థూల శరీరం అన్నారు. పంచభూతాలు
అనేటప్పటికీ ఇవన్నీ తగ్గిపోతాయి. కారణ శరీరం అనేటప్పటికి అన్నీ తగ్గిపోయి ఒక అవిద్య ఉపాధి మాత్రమే ఉంటుంది, ఇంకేం ఉండదు. అక్కడ ఆవరణ ఒక్కటే ఉంటుంది. ఆవరణ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ జరిగేది ఏంటంటే వీడు లేచిన తర్వాత జాగ్రత్త అవస్థలోకి వెళ్తాడు, అన్ని వ్యాపకాలు చేస్తాడు, పడుకుంటాడు, ఈ దేహాన్ని వదిలేస్తాడు, బయటవన్నీ వదిలేస్తాడు, అన్ని పక్కన పడేసి ఇప్పుడు ఊహా ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు. ఇవే కానీ వస్తువులు ఉండవు, పదార్థాలు ఉండవు భౌతికంగా, కానీ లోపల ఆలోచనాత్మకంగా ఏ అనుభవాలు అయితే ఉన్నాయో వాటిని ఒక ప్రపంచంగా తీసుకుని వాటిని అనుభవిస్తుంటాడు. ఇంకా అక్కడ ఇచ్చిపోతాడు. ఇంకా ఎంతకాలం ఆడాలి, దాన్ని వదిలేస్తాడు, నిద్రపోతాడు. అలాగనే పుట్టింది మొదలు చనిపోయేదాకా ఆట్లాడుతూ ఉంటాడు. ఒకరోజు అలసిపోతాడు, ఇంక వదిలేద్దాం అంటే ఒక్కసారిగా వదిలిపెట్టేది మరణము, కొద్దిగా వదిలిపెట్టేది నిద్ర. రోజు కొన్ని గంటలు వదిలిపెడతాడు, దాన్ని నిద్ర అంటారు. ఇంకొకసారి వదిలిపెడితే ఇంక పట్టుకోడు, దాన్ని ఏమంటారు? కొద్దిగా రోజు వదిలిపెట్టేది, ఇంకొకసారి వదిలిపెట్టేద్దాం. ఆ వదిలేదే మరణం. కానీ మరణం అంటే లేకుండా పోవడం, మళ్ళీ జన్మ. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. ఈరోజు వస్తుంది ఇహ సంసారే కలు దుఃఖారే కృపయా పారే పాహిముదారే. మళ్ళీ జన్మించాలి. ఎందుకండి? రాత్రి పడుకున్నప్పుడు అన్ని వదిలేసిన వాడు ఉదయం లేవగానే ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఎత్తుకున్నాడు అన్ని, మళ్ళీ పడుకుంటాడు, మళ్ళీ లేవగానే అన్ని ఎత్తుకుంటాడు. ఇది ఎలాగైతే జరుగుతూ ఉందో జీవుడికి మరణం కూడా ఒక టెంపరీ రిలీఫ్, ఒక ఎక్స్చేంజ్ పీరియడ్ అనమాట. అంటే ఈ దేహాన్ని వదిలిపెట్టి ఇంకొక దేహాన్ని పొందడానికి ఇవ్వబడ్డ వ్యవధి మాత్రమే మరణం అంటే. గుర్తుపెట్టుకోండి, మరణం అంటే చచ్చిపోతాం, ఏమైపోతాము, ఒంటరిగా అక్కడ ఏముంటాము, ఈ ముసలం వస్తుందో రాదో, నా పిల్లలు నన్ను పట్టించుకుంటారో లేదో, నాకు అక్కడ ఎవరుంటారో లేదో, లేకపోతే నాకు తిండి పెడతారో ఆలోచించకండి. మరణము అనంటే ఒక ఎక్స్చేంజ్ పీరియడ్ అది. ఈ దేహాన్ని వదిలి ఇంకో దేహాన్ని పొందే వరకు మధ్యలో ఇచ్చేటువంటి ఆ పీరియడ్, ట్రాన్సిట్ పీరియడ్. ఫ్లైట్కి వెళ్తారు అమెరికా, డైరెక్ట్ ఫ్లైట్ కాకుండా ఎక్కడో ఒక సింగపూర్లోనో లేకపోతే మలేషియాలోనో లేకపోతే లండన్లోనో ఎక్కడో ఆగుతుంది, ఒక బ్రేక్ ఉంటుంది. అక్కడ లండన్ దాకా వెళ్తుంది, ఆగుతుంది, మళ్ళీ ట్రాన్సిట్ పీరియడ్ అనమాట. అక్కడ నుంచి మళ్ళీ అమెరికాకు వెళ్తుంది. ఈ ఫ్లైట్ దిగి ఆ ఫ్లైట్ పుచ్చుకునే లోపు మధ్యలో మనం ఆ ఎయిర్పోర్ట్ లో ఉంటాము. అది ఏ లోకానికి సంబంధం ఉండదు, బయటికి వెళ్ళడానికి లేదు, వీసా ఉండదు, బయటికి పంపరప్పుడు అక్కడే ఉండాలి. ఆ 3 గంటలు 4 గంటలు 5 గంటలు అక్కడే కూర్చోవాలి. ఎన్ని గంటలైతే అన్ని గంటలు. మళ్ళీ ఆ ఫ్లైట్ రాగానే ఎక్కేసి వెళ్ళిపోతుంది. అలాగే ఇది కూడా అంతే. ఈ దేహాన్ని విడిచి ఇంకొక దేహాన్ని పొందే మధ్య ఖాళీ వ్యవధి ఏదైతే ఉందో ఆ ట్రాన్సిట్ పీరియడ్ అనమాట. ఆ ఖాళీని మనం మరణం అదేం అన్నారు పడతాను. అవును అంతేనండి. అయితే ఇప్పుడు ఎన్నో పొందేస్తా అనమాట. ఎందుకండి? ఇది పొందే పడుతున్నారు. అందుకని ఏమంటారంటే అయితే ఎన్ని దేహాలైనా పొందుతాం అనమాట. ఆశ్చర్యపడుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇదే రాదు. కప్ప, పిల్లి, బల్లి, నల్లి, చీమ, దోమ, ఈగ, పంది, ఎన్నైతే బ్యాక్టీరియా, ఫంగస్, ఏదైనా ఉపాధి. కాబట్టి అందుకనే శంకర్లు అంటారు, ఈ ఉపాధి మళ్ళీ వస్తుందని అనుమానం పెట్టుకోవద్దు, నమ్మకం పెట్టుకోవద్దు. ఇది వచ్చింది, ఉపయోగించుకో. ఎలా ఉపయోగించుకోవాలంటే ఇది ఒక్కసారే చావాలంటే, ఒక్కసారే పడిపోవాలి. మనం ఈ ఒక్కసారికే చావాలి అంటే మళ్ళీ పుట్టకూడదు, మళ్ళీ చావు ఉండకూడదంటే మళ్ళీ పుట్టకూడదు. కాబట్టి ఇప్పుడు పుట్టేందుకు చచ్చిపోవాలి. కాబట్టి ఈ చావుతోటే అన్ని శాఖలు ఎండైపోవాలి. అది ఎండవాలంటే ఏం చేయాలి? స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా. మీ నిజ స్థితిని గుర్తించాలి. మీ యొక్క నిజమైనటువంటి ఆ తత్వాన్ని నువ్వు పొంది తీరాలి. ఎలాగా? వ్యావృత్తాసు అనువర్తమానమహమిత్యంత స్ఫురంతం సదా. ఒక్క చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, విచారణ. బాల్యం
యవ్వనము మీరు అనుభవించారు. ఇప్పుడు 80 ఏళ్ళు ఒక ముసలాయన్ని పిలిచారు, పెద్ద ఆయన, వృద్ధుడు. ఆయన పిలిచి, ఏమండి మీ బాల్యం గురించి చెప్పండి. నేను చిన్నపిల్లాడినప్పుడు ఏం చెప్పమంటారండి, ఎలా ఉండేవాడిని అలా. సరే మీ యవ్వనం గురించి చెప్పండి. యవ్వనం అండి, నిన్న బయటికి వెళ్తే చాలు ఊరంతా నన్నే చూస్తుంది, అందరూ నన్ను చూసేవారు. అసలు నా టీవీ అది. కౌమార్యం గురించి చెప్పండి, మధ్య వయస్సులో. ఇంకా నన్ను అందరం చూడటం కాదు, నేను ఎవరిని చూడటం కాదు, ఏ చూపులు లేకుండా అన్ని చూపులు బంద్ చేసింది మా ఆవిడ. పిల్లలు వచ్చారు, మా ఆవిడ వచ్చారు, అయిపోయింది అందరితో. కళ్ళ గంటలు కట్టి మా ఆవిడ పుట్టు ఉంది రోజు. వీళ్ళరా ఇంకా పట్రా పట్రా ఇంతలాగా అయిపోయింది ఇంకంతే. సరే ఇప్పుడు వార్ధక్యం గురించి చెప్పండి. ఇప్పుడు ఏదో ఇంతలా అవుతుంది. బాల్యం గురించి చెప్పమంటే వాడు చెప్పాడు, ఇప్పుడు ఆ దేహం బాల్యంలో లేదు. యవ్వనం గురించి చెప్పమంటే వాడు చెప్పాడు, ఇప్పుడు ఆ దేహం యవ్వనంలో లేదు. మధ్య వయస్సు గురించి చెప్పమంటే, కౌమార దశ గురించి చెప్పమంటే చెప్పేశాడు, వాడు ఇప్పుడు ఆ దశలో లేదు. వార్ధక్యం గురించి చెప్పమంటే చెబుతున్నాడు, తర్వాత ఏంటంటే పోవడం అంటారు. ఇప్పుడు అది తెలియట్లేదు, కానీ వాడు పుట్టు పూర్వోత్తరాలన్నీ వాడు చెప్పేస్తున్నాడు. బాల్యం చెప్పాడు, యవ్వనం చెప్పాడు, కౌమార్యం చెప్పాడు, వార్ధక్యం చెప్పాడు. వాడి శరీరం ఇప్పుడు ఆ దశలో లేదు. అంటే శరీరము ఎన్ని దశలు మార్చినా వాడు అన్ని దశల్లో ఉన్నవాడు కనుక ప్రతిదాని గురించి వాడు చెప్పగలడు. ప్రతి దాని గురించి చెప్పగలడు వాడు. ఎందుకని యావృత్తాసు అనువర్తమానం అహమితి అంతః పురంతం సదా. బాల్యాన్ని వాడు అనుభవించాడు, యవ్వనాన్ని వాడు అనుభవించాడు, కౌమార్యాన్ని వాడు అనుభవించాడు, వార్ధక్యాన్ని వాడు అనుభవించాడు. ఒకవేళ బాల్యంలో ఒక నుండి చేంజ్ ఆఫ్ డ్యూటీ లాగా బాల్యం అయిపోగానే వెళ్ళిపోయి యవ్వనంలోకి ఇంకోటి వచ్చాడు. యవ్వనంలో చేంజ్ అంటే 8 hours డ్యూటీ ఉంటుంది కదా, అలాగా యవ్వనం కూడా అయిపోయిన తర్వాత కౌమార దశలో ఇంకొకటి వచ్చాడు. అది అయిపోయి వార్ధక్యంలోకి ఇంకోటి వచ్చాడంటే ఎంత పరిస్థితి తారుమారుగా ఉంటుంది చెప్పండి. బాల్యం పోయి యవ్వనం వచ్చేటప్పుడు మారుతారు కదా, వీడు మారిపోయాడు అనుకుందాం. సపోజ్ వీడు ఇంట్లో పడుకో ఉన్నాడు, వీడికి బాల్యం అయిపోయింది రాత్రి, ఆ రాత్రే అందులో ఉన్నవాడు వెళ్ళిపోయి ఇప్పుడు యవ్వనంలోకి రావాల్సిన వచ్చి దూరాడు అనుకోండి. ఉదయం వాళ్ళ అమ్మగారు ఎవరో వెళ్ళి లేపి నాయనల్లి అంటే ఎవరు నువ్వు ఇంటి వాడు ఉండిపోయాడు. ఎవరైతే అమ్మ అమ్మ అంటే కనిపెట్టుకున్నాడో వాడు పోయాడు. ఇప్పుడు వీడు కొత్తవాడు వచ్చాడు. తేడా ఉంటాయా నువ్వు? సపోజ్ పెళ్లి అయిపోయింది, వార్ధక్యం వచ్చింది, ఈయన వెళ్ళిపోయాడు అనుకోండి. ఇప్పుడు ఈ ముసలాన్ని పడుకున్నాడు, వృద్ధుడు వచ్చేసాడు లోపలికి. ఇప్పుడు ఆ ముసలం వచ్చి లేచింది, ఏమయ్యా ఏమయ్యా అని. ఇప్పుడు ఎవరు పరిస్థితి ఎలా ఉంటుంది? కాబట్టి ఆలోచించండి, దశలు మారుతున్నాయి, కానీ ఈ దశలన్నిటినీ కూడా తాను ఏ మార్పు లేకుండా బాల్యాన్ని, యవ్వనాన్ని, కౌమార్యాన్ని, వార్ధక్యాన్ని అలా నిలబడి అనుభవించాడు. వాడెవరండి? నేను చెప్పడం కంటే వినడం చాలా ఇష్టం. అంటే ఎలా చెప్తారో వినాలని చాలా ఆరాటం ఉంటుంది. అంటే ఏది పడితే అది కాదండి, ఆత్మ విషయం. మిగతా ఈ కాలక్షేపాలు, కబుర్లు నేను పెద్దగా ఎక్కువ దృష్టి పెట్టాను. ఎందుకని అది ఇంకెందుకు వెళ్ళేది, ఎందుకు మనకు ఇంకా నా గురించి మాట్లాడుతుంటే వింటుంటే ఆ నేను అని ఆ 2 అక్షరాల గురించి ఎవరైనా ముట్టుకుంటే అలా తెలిసిపోతుంది, అలా మనసు అలా ఊరిపోతుంది. ఇంకా మీరు రామాయణం చెప్పండి, భారతం చెప్పండి, భాగవతం చెప్పండి, అది చెప్పండి, ఇది చెప్పండి, మంచివి అవన్నీ ఇప్పుడు చెడని కాదు. నా గురించి చెప్తే నాకు ఆనందం. ఈ లోకంలో సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఎవరో తీసుకొచ్చి పొగిడేవనుకోండి, మీకేమైనా ఆనందం, అది మిమ్మల్ని పైకి నుంచి పొగిడేవుతాను. కాబట్టి నిజంగా ఆలోచించండి, మీరు ఎవరి గురించి పొగుడుతున్నా మీరు ఓకే శ్రద్ధ కొంతవరకు చూపిస్తారు, కానీ మీ గురించి చెప్పేటప్పుడు మీకు ఎంత ఆనందం. చూడండి, ఎవరిదైనా సరే ముఖం చూడండి, మనం చూస్తే బాగుందని అంటాం. మన ముఖం బాగున్నా బాగుంటుంది, అద్దంలో చూసి మనమే మురిసిపోతాం. అంటే మన మీద మనకు అంత ఆప్యాయత, ఆనందం, అంత ఒక అటాచ్మెంట్ ఉంది. అలాగనే ఆధ్యాత్మిక సాధనలో కూడా సాధకుడు తనకంత
కంటే అన్యమైనటువంటి విషయాన్ని, నేను అనే ఆ 2 అక్షరాల కంటే అన్యమైనటువంటి విషయాన్ని దేవుడి గురించి చెప్పినా కూడా ఓకే వింటాడు, కానీ నేను అనే మాట రాదని స్పందించేస్తాడు. ఎందుకు? అది వాడి స్పందనకు కారణం. వాడిని లేపి కూర్చోబెట్టగలిగిన విషయం అని, వాడిని ముట్టుకుంటున్నది, వాడిని పాయింట్ అవుట్ చేస్తుంది, వాడిని లేపి కూర్చోబెడుతుంది. నేను మీతో కూడా అదే చెప్తున్నాను, ఆధ్యాత్మిక సాధన చేసేటప్పుడు ఆ తత్వానికే ప్రాధాన్యత ఇవ్వండి. మిగతా ప్రాధాన్యత ఇవ్వద్దని కాదు, ఊకే కాలక్షేపానికి ఏదో కాలం చక్కగా విలువించాలని వేరే విషయం. అర్థమైంది? కాబట్టి నేను అనే ఆ తాత్వికత, ఆ తత్వం దగ్గర నిలబడేటప్పుడు సాధకుడు పొందిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి. అందుకని ఇక్కడ అంటారు, జాగ్రత్త అవస్థలో నేను జాగ్రత్తలు చూశాను, అప్పుడు నేను స్వప్నం, ఇదంతా స్వప్నం చేశాను. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఎక్కడ? మీ ఇంట్లో, మీ పడక గదిలో, ఆ మంచం మీద, ఈ శరీరం లోపల. అది మీ వరకే పరిమితం, ఇంకెవరికి కాదు. అది స్వప్నం. స్వప్నం అంటే నా వరకే పరిమితం అండి. ఉదయం నుంచి భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడుతున్నారు. ఏంటంటే ఈవిడంటుంది, నిన్న రాత్రి నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళాను, నేను ఉండనంటే ఉండను కాక 4 గంటలో బయలుదేరి వచ్చారు. ఎక్కడ వెళ్ళాము బాబు, ఇక్కడే వెళ్తున్నా ఉంటాడు మీరు. అబ్బాయి మన ఇద్దరం వెళ్ళాము అంటే వీడు కలగదు. వీడు వెళ్ళిపోయి నేను తీసుకుని ఈయన నాకు 10 మంది వచ్చేసాడు అరగంటలో. వీడు గొడవ పెడుతుంది. ఈవిడ అమ్మగారింటికి వెళ్ళింది, తల్లింటికి, వీడిని తీసుకెళ్ళి ఉండొచ్చు, వీడు గొడవ పడి ఉండొచ్చు, వచ్చేసి ఉండొచ్చు. ఇవన్నీ ఎవరికి పరిమితం? ఆవిడ వరకే పరిమితం. ఉదయం లేచి ఆయన దగ్గర గొడవ పడడానికి ఈ విషయం పనికిరాని విషయం. ఉదయం లేచిన తర్వాత గొడవ పడ్డామనుకోండి, ఏమనుకుందాం? ఏంటమ్మా ఇది, ఏమన్నా అర్థం పడతా ఉందా? అలాగే స్వప్నంలో నా అనుభవాలన్నీ పోగు చేసుకుని అనుభూతి పొందాను నేనే. ఈ అనుభవాలన్నీ పడిపోయాయి, మనోబుద్ధి పడిపోయింది. అక్కడ ప్రాజ్ఞుడిగా ఉన్నాను నేనే. కాబట్టి బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యం అనేటువంటి దశల్ని నేనే చూశాను. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనే అవస్థల్ని నేనే చూశాను. స్థూలము, సూక్ష్మము, కారణం అనేటువంటి శరీరాలను నేనే ధరించుకున్నాను. అన్ని నేనే. సర్వము తానైన వాడెవడు? ఎవరండి? నేను. ఆ నేను అనేది లేకపోతే ఇవన్నీ ఉందా? స్థూల శరీరానికి విలువ ఉందా? సూక్ష్మ శరీరానికి విలువ ఉందా? కారణ శరీరానికి విలువ ఉందా? జాగ్రత్తకు విలువ ఉందా? స్వప్నం ఉంటుందా? సుషుప్తి ఉంటుందా? బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము, దేహము ఏమన్నా ఉంటాయా? ఏది లేదు, అన్నీ ఉంటుంది.